గద్దెలపై వనదేవతలంతా కొలువుదీరడంతో మేడారంలో నిండు జాతర కొనసాగుతోంది. దర్శనాలకు భక్తులు పోటెత్తారు. వనదేవతల నామస్మరణతో మేడారం ప్రతిధ్వనిస్తోంది. ప్రస్తుతం దర్శనాల క్యూ లైన్ 6 కిలోమీటర్ల మేర ఉంది. తాజా సమాచారం మా ప్రతినిధి సతీష్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, అడవి తల్లి ఒడిలో ఎంతో అద్భుతంగా జరుగుతున్నటువంటి మేడారం మహాజాతరను వీక్షించేందుకు, మొక్కులు చెల్లించేందుకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. అమ్మవారి ఇద్దరు కూడా సమ్మక్క సారమ్మ గుద్దపై కొలువు తీరడంతో ఆ కన్నులారా వీక్షించేందుకు, మనసారా మొక్కులు చెల్లించుకునేందుకు పిల్లా జిల్లాతో కలిసి రావడంతో మొత్తం మేడారం అంతా కూడా జనసంద్రంగా మారిందనే చెప్పొచ్చు. పచ్చటి అడవి కూడా మొత్తం జనంతో నిండిపోయింది. ఇది వనమా లేక జనమా అన్న రీతిలో మొత్తం మేడారం పరిసరాలన్నీ కూడా నిండిపోయాయి. ఈరోజు రేపు గద్దెల మీద అమ్మవారు సాక్షాత్తు దర్శనం ఇవ్వడం, అదేవిధంగా మొక్కులు చెల్లించుకునే వారు ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఈ 2 రోజులు చాలా కీలకంగా అవడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సెలవు ప్రకటించడంతో పిల్లా పాపలతో వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దీంతో సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద ఇసుకేస్తే రాలనంత జనం క్యూ లైన్లో నిల్చున్నారు. అదేవిధంగా బయట కూడా దాదాపు 1/2 కిలోమీటర్ మేర భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. గంటన్నర సమయం దర్శనానికి వాళ్ళు మొక్కులు చెల్లించుకునేందుకు సమయం పట్టడంతో క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయని చెప్పొచ్చు. భక్తులు ఎంతో అమ్మవారిని తన్మయత్వంతో దర్శించుకునేందుకు, వారు కోరిన కోరికలు మొక్కు చెల్లించుకునేందుకు ఎత్తు బెల్లాలతోనూ, అదేవిధంగా చంటి పాపలతోనూ, బియ్యంతోనూ అమ్మవార్ల దర్శనం కోసం ప్రాంగణానికి చేరుకోవడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఆలయ సిబ్బంది కావచ్చు, పోలీసులు సహకరిస్తూ వాళ్ళ సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతుండడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు ఎక్కువగా విఐపీల తాకిడి కూడా ఉండే అవకాశం ఉంది. సామాన్య భక్తులు క్యూ లైన్లలో వస్తుండగా విఐపీ మార్గం నుంచి చాలామంది రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా ఇంకా ఇతర ప్రముఖులు, గవర్నర్తో సహా చాలామంది ప్రముఖులు రానున్నటువంటి నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం పోలీస్ సిబ్బంది కూడా విఐపీ మార్గంలో బందోబస్తు పటిష్టం చేశారు. ముఖ్యంగా నేరుగా విఐపీలు గద్దెల లోపలికి వెళ్ళి ఈ సమ్మక్కను దర్శించుకునే అవకాశం ఉండడంతో భక్తులు చెల్లించుకునేటువంటి బంగారం కావచ్చు, వాళ్ళు చెల్లించుకునేటువంటి మొక్కులు ఏదైతే బంగారాన్ని సమ్మక్క గద్దెల మీదకి విసిరేటువంటి క్రమంలో ఎవరికైనా దెబ్బ తగలకుండా, ఎత్తు బెల్లంని విసిరే క్రమంలో ఎవరికి దెబ్బ తగలకుండా పోలీసులు షీళ్లతో విఐపీలకు కాపలా కాస్తున్నారు. వాళ్ళకు దెబ్బ తగలకుండా జాగ్రత్తగా తీసుకెళ్తూ సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శనం చేసుకుని మరీ తిరిగి సాగనంపుతున్నారు విఐపీ మార్గంలో. విఐపీ మార్గం అలా ఉంటే సామాన్య భక్తజనం వెళ్ళేటువంటి మార్గం మాత్రం పూర్తిగా కిక్కిరిసిందనే చెప్పొచ్చు. ఆలయంలోకి వెళ్ళినటువంటి ప్రతి భక్తుడు కూడా టెంకాయ కొట్టి ఈ పద్ధతిగా మొక్కులు చెల్లించుకునేటువంటి క్రమంలో కొంత ఇబ్బంది ఎదురవుతుంది. జనాల సంఖ్య, భక్తుల సంఖ్య గంటకు పెరుగుతున్నటువంటి కారణంగా చాలామంది భక్తులంతా కూడా కొంత అసౌకర్యంగా ఫీల్ అవుతున్నప్పటికీ గద్దెలకు వెళ్ళేటువంటి ప్రాంగణంలోకి వచ్చేసరికి కాస్త ఊరట లభించినట్టుగా భావిస్తున్నారు. సో దాంతో చాలామంది ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణం, గద్దెల ప్రాంగణంలోనే కాకుండా వెలుపల కూడా అంతే కిక్కిరిసిపోయింది. ప్రధానంగా అటు జంపన్న వాగు నుంచి ఇటు సమ్మక్క సారలక్క గద్దెలకు వచ్చేటువంటి మార్గం మొత్తం కూడా పూర్తిగా రద్దీగా మారింది. ఈ మిగతా ప్రాంతాలన్నీ కూడా మామూలుగా ఉన్నప్పటికీ ఈ 2 మార్గాలు మాత్రం పూర్తిగా కిక్కిరిసిపోయాయి. ఎందుకంటే నిన్న నుంచి చాలా మంది ప్రముఖులంతా కూడా ఒక్కొక్కరుగా వచ్చారు. అదేవిధంగా చాలా మంది సామాన్య భక్తులంతా కూడా 3 రోజులు ఇక్కడే గుడారాలు ఏర్పాటు చేసుకొని అమ్మవార్లు కొలువు తీరిన తర్వాత వారిని దర్శనం చేసుకొని తిరిగి వెళ్లేటువంటి క్రమంలో చాలా మంది 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. వారందరూ కూడా నిన్న రాత్రి, అంటే మొత్తం 24 గంటల పాటు దర్శనాలు కొనసాగుతున్నందున అర్ధరాత్రి చాలా మంది భక్తులు దర్శనం చేసుకుని కొంతమంది తిరిగి ఇళ్లకు వెళ్తున్నారు. దీంతో ఆ మార్గంలో తిరిగి వెళ్లేటువంటి క్రమంలో కూడా రహదారులన్నీ కూడా మొత్తం నిండిపోయాయి. దారులన్నీ కూడా ఏ జిల్లాలో చూసినా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కూడా మేడారంకి వచ్చేటువంటి దారులన్నీ కూడా మొత్తం కూడా కిక్కిరిసిపోయాయని చెప్పొచ్చు. అదే కాకుండా భక్తులు ఎలా అయితే జాగ్రత్తగా వచ్చారో తిరిగి సురక్షితంగా వాళ్ళ ఇళ్లకు, వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ కూడా పటిష్టమైనటువంటి ప్రణాళికతో భక్తులను చేరవేస్తుంది. అధిక సంఖ్యలో భక్తులను బస్టాండ్ ప్రాంగణంలో అధిక
సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేసి ఎక్కడ భక్తులకు అసౌకర్యం లేకుండా, ఎందుకంటే మొక్కు చెల్లించుకున్న తర్వాత ఆ పిల్ల పాపలతో ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా ఆర్టీసీ తీసుకుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా అదనపు బస్సులను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. వెళ్ళే క్రమంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి దృష్ట్యా ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా ముమ్మర ఏర్పాటు చేసింది. ఇక్కడనే ఉన్నటువంటి జాతర జరుగుతున్న ఈ రోజులు మంత్రి సీతక్క ఆలయ ప్రాంగణం కావచ్చు, మొత్తం మేడారం అంతా కలియ తిరుగుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేటువంటి విఐపీలను కూడా దర్శనం చేసుకునే విధంగా ప్రోటోకాల్ ప్రకారం భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ప్రతి దాన్ని కూడా సమీక్షిస్తూ ముందుకెళ్తుంది మంత్రి సీతక్క. అదే మిగతా మంత్రులంతా కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే భక్తులు కొంత అసౌకర్యంగా గురవుతున్నారు. తాగునీరు విషయంలో కావచ్చు, మరుగుదొడ్ల విషయంలో కావచ్చు, లేదంటే సూచనల విషయంలో భక్తులకు జారీ చేసే సూచనల విషయంలో అస్వస్థత అంటే అసౌకర్యంగా ఉండడం, సమాచార లోపం కారణంగా కొంతమంది భక్తులు కావచ్చు, జనాలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మరుగుదొడ్లు కావచ్చు, తాగునీరు విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని భక్తులు వాపోతున్నారు. ముఖ్యంగా క్యూ లైన్లకు సంబంధించి ఈ రోజు రేపంతా కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అయితే మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో ఇంకా బాలు తీరారు. 24 గంటల పాటు ఇసుకేస్తే రాలనంత జనం మేడారానికి తరలి వస్తుండటంతో వారందరికీ సురక్షితంగా సౌకర్యంగా దర్శనం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు మాత్రం మేడారం గద్దెల వద్ద అయితే చాలా పెద్ద రద్దీ అయితే కనిపిస్తుంది. కోర్టు స్టూడియో. ధన్యవాదాలు సతీష్.
కదిలి మది రగిలి రగిలి ఎద కరిగి కరిగి కదిలొచ్చెను సమ్మక్క కరుణించెను సమ్మక్క కదిలి కదిలి మది రగిలి రగిలి ఎద కరిగి కరిగి కదిలొచ్చెను సమ్మక్క కరుణించెను సమ్మక్క కదిలొచ్చెను సమ్మక్క కరుణించెను సమ్మక్క భక్తురాలి ఆపదలు తనవెనని భక్తురాలి కష్టాలు తనకెనని భక్తురాలి కన్నీళ్లు తుడవగా భక్తురాలి ఈ పరీక్ష తనదని పిలిచిన పలికడు తల్లి పిలిచిన పలికడు తల్లి నేడు మరి పిలవకుండా తన జాలి గుండెతో కదిలి కదిలి మది రగిలి రగిలి ఎట కరిగి కరిగి కదిలొచ్చెను సమ్మక్క కరుణించెను సమ్మక్క కామాక్షమ్మ మీనాక్షమ్మల పూల జల్లుతో పూజలందగా బద్దిపోచమ్మ పెద్ద ఎల్లమ్మ కుంకుమార్చనతో దీవెనివ్వగా కట్టమైసమ్మ కనక దుర్గమ్మ పాదమ్ములపై పసుపు చల్లగా ఓలేరమ్మను కాలమ్మ మా ఊళ్ళమ్మలు ముగ్గురమ్మలై బ్రతుకు చల్లగా కదిలి కదిలి మది రగిలి రగిలి ఎద కరిగి కరిగి కదిలొచ్చెను సమ్మక్క కరుణించెను సమ్మక్క మౌన వ్రత దీక్ష కాపాడగా చేరవచ్చినది మాతృమూర్తిగా మౌన వ్రత దీక్ష కాపాడగా చేరవచ్చినది మాతృమూర్తిగా అడుగు అడుగులో పసుపు కుంకుమలు అమృత ధూళై దుమారమెత్తగా మృత్యుశయ్యపై చేరిన బిడ్డలు మృత్యుంజయునై కళ్ళు తెరవగా కదిలి కదిలి మది రగిలి రగిలి ఎద కరిగి కరిగి కదిలొచ్చెను సమ్మక్క కరుణించెను సమ్మక్క కదిలొచ్చెను